నా కథ. ఎక్కడ ఎలా మొదలైందో తెలియదు కానీ ఒక సాధారణ మనిషి జీవితంలా కాకుండా అనుకోని విధంగా సాగింది మా ఈ నిరుద్యోగ ప్రయాణం. సార్ సార్ అతను పిఏ వచ్చారు సార్. నువ్వు స్టేషన్కి వచ్చి కనపడు. అన్నా ఒక చాయ్. అన్నా ఫోన్ దొరికిందా? అవును, ఎవరైనా అడిగితే చెప్పు. తమ్ముడు ఇక్కడ రా. రెంట్ ఏదిరా? 3 నెలలు అయింది. ఇస్తాం సార్. ఎక్కడ పోతాం చెప్పండి మీరు. ఏందిరా పోయేది? సాయంత్రం కల్లా ఇవ్వాలి. ఇస్తాం సార్, ఇస్తాం. ఈరోజు కనుక నువ్వు రెంట్ ఇవ్వకపోతే సాయంత్రం కల్లా మీ ఇంటి ముందు పోలీసులు ఉంటారు. ఏం చేసుకుంటావో చేసుకో. అట్లేనా బేటా? చల్, నా బాధలు నాకుంటే ఈ రెంట్ గోలు ఒకటి. ఎవరో పోలీసురా. నోటిదుల కాకపోతే ఈ ఓనర్తో గొడవ ఎందుకు? ఇప్పుడు ఈ పోలీసుడు ఏం చేస్తాడో ఏమో. సార్ ఏమైంది సార్? ఎందుకు తీసుకుంటున్నారు సార్? సార్ చెప్పండి సార్. సార్ ఏమైంది సార్? రా. ఎందుకు చేసావురా? సార్ ఫ్రెండ్ తిడితే ఇంత వైలెంట్గా ట్రీట్ చేస్తారని నాకు తెలియదు సార్. ఏరా తిట్టావా? కామెడీ చేస్తున్నావా? ఎందుకురా చంపావు? ఏంటి, మా ఓనర్ చనిపోయాడా? ఓనర్ ఏంట్రా? చనిపోయింది CEO అయితే. ఏంటి, మా ఓనర్ CEOనా? ఏ కంపెనీలో? ఏరా మందు కొట్టొచ్చావా? లేదు సార్, మీరేననుకుంటారు. ఇప్పుడు చెప్పురా, రాజ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ CEO రాజ్ని ఎందుకు చంపావు? ఏ రాజ్, ఏ CEO, ఏ మర్డర్
అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు సార్. ఎరా దెబ్బ దడదల్లాడిందా? క్షణంలో కామెడీ కనపడకుండా పోయింది. ఇంకొక రౌండ్ వేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పురా, ఆ 30 కోట్లు ఎక్కడ దాచిపెట్టావు? అయ్యో 30 కోట్ల, ఒకేసారి 30,000 కూడా చూడలేదు సార్. అందుకే కదరా సెట్ అవ్వడానికి ఒకేసారి 30 కోట్లకి టార్గెట్ చేశాను. నిజంగా నాకేం తెలియదు సార్. ఎన్నిసార్లు ఇదే చెప్తావురా? నీకేం తెలియకపోతే మరి మేం ట్రాక్ చేసిన మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓరి ఇప్పుడు అర్థమైంది, ఆ మొబైల్ నాకు దొరికింది సార్. అబ్బా ఇంకా ఇంకా అంటే రెడ్ కలర్ యాక్టివా బండి నంబర్ AP13AF883H సార్. అబ్బా స్టోరీలు కూడా బాగా చెప్తున్నావురా. కొత్త లాఠీ తెచ్చుకుంటా ఇంతలో కదలుకో, కొట్టుకుంటూ మాట్లాడు. 302 ఫైల్ తీసుకురా. సార్ ఫైల్స్. సార్ ఎవరో బండి పోయిందని వచ్చారు సార్. మీరు తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. అంటే మీతో ఏదో మాట్లాడుతూ అంటున్నారు సార్. సరే పిలవండి, రమ్మను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా బండి పోయింది. ఎక్కడ? రోడ్ నెంబర్ 36 సార్. ఎప్పుడు? నిన్న సాయంత్రం సార్. నిన్న సాయంత్రం. కంప్లైంట్ రాసుకోరమ్మన్నారు సార్. కంప్లైంట్ రాసుకొచ్చి ఇదిగోండి సార్ తెచ్చాను. నిన్న పోతే బండి ఇవాళ కంప్లైంట్ ఇచ్చావంటయా? అంటే నిన్న ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను సార్, మా ఏరియాలో ఇచ్చాను. అది బండి పోయిన ఏరియా ఈ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుందంటే ఇక్కడికి వచ్చాను సార్. బండి దొరకగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. 302 ఈ బండి పరిస్థితి అంటే చూసినా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఏ ఆగు, నీ బండి కొట్టేసింది అమ్మాయా అబ్బాయా? అమ్మాయి సార్. అది బండి పక్క కాపి కొంచెం టాయిలెట్కి వెళ్ళినప్పుడు కళ్ళ ముందు నుంచి బండి తీసుకెళ్ళింది సార్. 406 అతను బయట కూర్చోబెట్టు. ఓకే సార్. నువ్వు ఉండయా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. పొద్దున బండి నెంబర్ ఏమని చెప్పావు? AP13AF883H సార్. 302 ఒకటి వెంటనే ఒక ఆర్టిస్ట్ని పిలిపించిండయా? ఎక్స్క్యూజ్ ఆ బండి పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు కదా, అతను పిలువు ఒకసారి. నీ బండి ఎత్తుకెళ్ళింది ఈ అమ్మాయినా? సార్ ఇదే సార్ అమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరో రాజ్ గారు పిఏ అంటే సార్ వచ్చారు సార్. రమ్మను. రమ్మన్నారంట కదా సార్, నిన్న వచ్చాను కదా సార్. నిన్న మొన్న ఏంటయ్యా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. ఏంటి అలా చూస్తున్నావు? సార్ ఈ అమ్మాయి సార్ మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది. మరి నిన్నెందుకు చెప్పలేదయ్యా? అంటే సార్ అది అంత ఇంపార్టెంట్ అనుకోలేదు సార్. సరే ఏం జరిగిందో అంతా నాకు క్లియర్గా చెప్పు. సార్ ఈ అమ్మాయి మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది, కానీ రాజుగారు ఏంటి రాజుగారు చెప్పు. రాజుగారు జాబ్ కావాలంటే ఫామ్ హౌస్కి రమ్మన్నారు. ఆ అమ్మాయి మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అయింది సార్. 406 చెప్పండి సార్. దీంతో పాటు వెళ్ళు, ఒక సీసీటీవీ ఫుటేజ్ ఇస్తాడు, అలాగే ఒక రెజ్యూమ్ ఇస్తాడు, తీసుకురా. పదండి సార్. నువ్వు బయట వెయిట్ చేయ. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్.
హలో 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 సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సార్. చెప్పమ్మా. సార్, దొరికిన ఫింగర్ ప్రింట్స్ అమ్మాయివి సార్. సార్, రిపోర్ట్స్ ఇంకొక 1 అవర్లో స్టేషన్కి పంపిస్తాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. యూ వెల్కమ్ సార్. సరే, ఇది ఇప్పుడు మీరు తీసుకెళ్ళిపోండి. ఇప్పటికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. సిటీ మాత్రం ఎవరు దాటకూడదు. నేను ఎప్పుడు పిలిస్తే మీ ముగ్గురు అప్పుడు రావాలి. 406 వీళ్ళ అడ్రస్లు, ఫోన్ నంబర్లు అన్నీ తీసుకుని నీ దగ్గర పెట్టుకో. ఓకే సార్. దొరికిన ఫోన్ పాడేసింది అమ్మాయి, బండి దొంగతనం చేసింది అమ్మాయి. ఫోన్ పారేసిన అమ్మాయి, బండి దొంగతనం చేసిన అమ్మాయి ఒకరే. ఒక రోజు ముందు రాజ్ చేసిన ఇంటర్వ్యూలో ఈ అమ్మాయి ఉంది. సో ఫైనల్లీ అమ్మాయి దగ్గరకు వచ్చి కథ ఆగిందనమాట. హియర్ స్టార్ట్స్ ద సర్చ్ ఫర్ ద గర్ల్. 406 నువ్వేం చేస్తావంటే, ఫోన్ అక్కడ దొరికిందని వాడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అక్కడ అందరినీ కనుక్కొని రా ఒకసారి. ఓకే? ఏంట్రా ఇంతసేపు అయింది? సిగరెట్ తెచ్చినట్టు లేదురా, పీకేసిన మట్టికి వెళ్ళి తెచ్చినట్టు అంతమంది. పైసలు రాగానే పంచులు నేర్చేవరా నువ్వు? ఏదో పైసలు తయారా. రే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? పాపిగాడికి ఫోన్ చేయి. చేసా, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే. 1 hour అయింది. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఏమైందిరా? ఇకరా కూర్చో, ఇకరా. మిమ్మల్ని తిట్టడం కాదురా, చంపేయాలి. ఆ దెబ్బ నాకు కాదురా, వాడికి పడాలి. అంటే అది ఐఫోన్ అని కొంచెం కకృతి పడ్డాను. మాట్లాడితే అసలే ఆ పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని పడ్డది. అయినా 30 కోట్లతో 100 ఐఫోన్లు కొనుక్కోవచ్చురా. అసలు ఏందా మీ గోలా? నాకంతా కన్ఫ్యూజన్ ఉందిరా, క్లారిటీగా చెప్పు. ఆగు, చెప్తా ఆగు. మన ప్లాన్ ప్రకారమే వాడిని మర్డర్ చేద్దామనే వెళ్ళాం. అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ వచ్చేలా కూడా ప్లాన్ చేసాం. క్యాష్ తీసుకొని వస్తున్నా, ఒక 15 minutesలో ఉంటా. ఓకే? క్యాష్ రా.
మర్డర్ కూడా మన పైన పడదు అన్న ఆనందంలో ఈ కక్కుర్తిని గమనించలేకపోయాను. రాజ్ ఫోన్ కోసం కక్కుర్తి పడ్డాడన్న విషయం నాకు ఒక 2 గంటల ఆలస్యంగా తెలిసింది. ఏం చేయాలో తెలియక తిరుగుతున్న సమయంలో నా ముందు ఒక అమ్మాయి సెల్ పారేసుకొని వెళ్ళింది. అప్పుడు తట్టింది నాకు ఈ ఐడియా. ఎలా అయినా పోలీసులు నన్ను పట్టుకుంటారని నాకు తెలుసు మొబైల్ ట్రాకింగ్లో. అప్పుడు నాకు ఈ ఫోన్ దొరికిందని చెప్పాను. కానీ బండి నెంబర్, బండి కలర్ చేంజ్ చేశాను. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినా ఎవరో ఒకరు సాక్ష్యం ఉండాలి కాబట్టి చాయ్వాడు నన్ను గమనించేలా చేశాను. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో అని నాకు తెలియదు అన్నట్టు నటించడానికి ఓనర్ గొడవ వల్ల పోలీసులు వచ్చారని కథ సాగించాను. ఐడియా వచ్చిన వెంటనే బన్నీకి కాల్ చేసి తన బండి దాచేసి బండి ఒక అమ్మాయి కొట్టేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నట్టే బన్నీ చేసి నేను చెప్పిన బండి నెంబర్, బన్నీ కంప్లైంట్లో రాసిన బండి నెంబర్ ఒకటే అవడంతో ఆ పోలీస్ అనుమానం అమ్మాయి వైపు తిరిగి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అనుమానం వచ్చిన వెంటనే ఎలా అయినా స్కెచ్ గీస్తాడని తెలిసి బన్నీకి ముందే చెప్పా స్కెచ్లో ఉన్న అమ్మాయిని బండి కొట్టేసిందని చెప్పమని. అలాగే నీకు చెప్పినట్టు స్కెచ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నువ్వు మేనేజ్ చేసావు. ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి మీకు తెలిసిందే, ఎందుకంటే అది మనం రాజ్ని చంపడానికి వేసిన ప్లాన్లోనే ఉంది. అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ రావడానికి మనం ముందే చేసిన అరేంజ్మెంట్స్. స్కెచ్లో ఉన్న అమ్మాయి 4 దిక్కుల నుండి పాయింట్ అవడంతో మొత్తంగా కల్ప్రిట్ అమ్మాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. రాజ్ని చంపడానికి 3 నెలలు ముందుగా మనం ప్లాన్ వేసుకొని మనం ఫ్రెండ్స్ అని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయడం మనకి ప్లస్ పాయింట్ అయింది. అదే మనల్ని వదిలేయడానికి ఒక కారణమైంది. అరే మరి అబ్బాయిని చంపింది ఎవరు? అవునరా, మరి వాడిని చంపింది ఎవరు? ఇక్కడికే వస్తున్నా. 3 నెలలు వాడి కింద పనిచేసావు. నీకు తెలుసు వాడు ఎన్ని పాపాలు చేశావు. అదే 3 నెలలకే వాడి జీవితాన్ని కొట్టే రాయి. అలాంటి రాళ్ళు ఎన్నున్నాయో ఏ రాయికి బలయ్యాడు. రే, నేను స్కెచ్ గీయించిన అమ్మాయి నిజంగానే ఉందిరా. తప్పు మంచివారికి చేసిన, చెడ్డవారికి చేసిన తప్పు తప్పే, శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే పైవాడు చూస్తూనే ఉంటాడు.